బాసు ఏమైంది బాసు ఏమైంది బాసు ఏమైంది బాసు ఏమైంది బాసు చెప్ప ఎక్కడ ముత్యాలరావు? అర్జెంటుగా ముత్యాలరావుని అతని భార్యని వదలమని చెప్పు, లేకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అర్థం లేని ఆరోపణలు చేయకండి సార్. కళ్ళ ముందు ఇన్ని శాంపిల్స్ కనిపిస్తుంటే నాకేం తెలియదంటే ఊరుకుంటాననుకున్నావా? చెప్పు ఎక్కడ దాచిపెట్టావు? మాకు కిడ్నాప్లు మర్డర్లు తెలియవు సార్. పుణ్యకార్యాలు చేయడం, పాపాలను ప్రక్షాళించడం మాత్రమే తెలుసు. అబ్బా ఏంటి పెద్ద దేవతలా మాట్లాడుతున్నావు? ఎక్కడ బిచ్చగత్తలు ప్రేమించబడతారో, ఎక్కడ బిచ్చగత్తలు పూజింపబడతారో అక్కడ పుణ్యం పరిఢవిల్లుతుందని పురాణాలు చెప్పాయి నాయనా. ముష్టి పురాణంలోనా? ఎంత చెప్పినా అర్థం కాదేంటయ్యా మీకు? అయితే నీకేం సంబంధం లేదంటావు? అయ్యో చెప్పానుగా సారు, ప్రజల పాపాల్ని మేము ఉంచుకుని పుణ్యాల్ని ప్రసాదించే దేవుని మధ్య వ్యక్తులమే మేము. బాబాయ్ ఇదిలాగే పురాణాలు చెప్పొద్దు గానీ దీనికి నాలుగు తగిలించావు. ముష్టిదనే దిట్టంగా బాగుందిరా కొట్టబుద్దు. బాబాయ్ అదే ఆడమైపోయింది, మగాడైతే తోలు తీసి ఆరేసా. ఫోన్ వచ్చింది, తర్వాత ఆరేస్తా. అయ్యో హలో, మా నాయకురాల్ని వదిలితేనే ముత్యాలరావుకి మోక్షం. ఎవరు నువ్వు? ముత్యాలరావుని ఎక్కడ దాచారు? ఎవడ్రా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? కిడ్నాప్ చేసినాడు ఎవడైనా అడ్రస్ చెప్తాడా? మేము గుడిమెట్లు ఫాలోవర్స్ వి. జై గుడిమెట్లు గిరిజా కుమారి. డిమాండ్స్ ఎందుకు? మీ డిమాండ్స్ ఏంటి? మా నాయకురాలు గుడిమెట్లు గిరిజా కుమారిని రిలీజ్ చేయాలి. ముందు ఆపం చూడండి. హలో హలో, ఏంటి బాబాయ్? ఈ గుడిమెట్లు వదిలితేనే ముత్యాలరావుని వదులుతారంట. చెప్తా దీని సంగతి. ఏయ్ ఇప్పుడేమంటావు? నీకు ఈ ఫోన్ కాల్కి ఏ సంబంధం లేదంటావా? ఎగ్జాక్ట్లీ. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. ఏం బుకాయిస్తున్నావే? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నాకు తెలియదు అని చెప్తున్నాను కదా. నిన్ను ఏంటి బాబాయ్ ఇది? ఎట్టేసి దీన్ని నడుకు రావాలి. ఏ పనైనా ఒక్కడుగుతూనే మొదలవుద్ర పండు. వీరుడ్లా, ధీరుడ్లా, కార్యశూరుడ్లా, కర్తవ్యోన్ముఖుడిపై కదలరా పండు. ఒక్కో బిచ్చగాడిని కదిలించు, తీగ లాగితే డొంకంతా కదలాలి. ఇంకా ఆలస్యం చేయకురా పాండు, ముందడుగేయి. నీలో శక్తిని బయటికి తీ, నీ యుక్తిని ప్రదర్శించు. నువ్వు మామూలు కాదురా పాండు, ఈ బిచ్చగాళ్ళ పాలిట కాయవుడివి. ఎవరు రాజా? మంగళ చెప్పు. పరిస్థితులు అసలేం బాగోలేవు పాండు. గుళ్ళో ప్రసాదాలు మిగిలిపోతున్నాయి. నగరం అంతా చిల్లర కొరత. రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయల బిల్లలు దొరక్క చిల్లర వ్యాపారులు, హోటళ్ల వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఏదైనా చెయ్యి పాండు, ఏదైనా చెయ్యి. ఈ దారుణ పరిస్థితిని చూడలేకపోతున్నాం. ప్రజలంతా చేతులెత్తి మొక్కుతున్నారు ఈ చిల్లర కష్టం నుంచి, ఈ కష్టకాలం నుంచి తొందరగా గట్టెక్కించమని. మనం పాపం చేతులతో వేసే రూపాయి బిల్లని తీసుకుని 10 కాలాలు చల్లగా ఉండమ్మా అని దీవించే ఆ చిల్లర దేవుళ్ళ గొంతు చించుకుని అమ్మా ధర్మం తల్లి, అయ్యా ధర్మం బాబు అనేలా చెయ్యి పాండు, చెయ్యి. అయ్యో ప్రపంచమంతా 1000 కళ్ళతో, కోటి ఆశలతో నీ వైపే చూస్తుంది పాండు, నీ వైపే చూస్తుంది. ఎప్పుడు నిద్ర మధ్యలో ఉండే కళ్ళు పొద్దున్నే లేచి నిన్నే చూస్తున్నాయి. నీకు తెలుస్తుందో లేదో కానీ ఆ చూపుల ఆర్తి మాకు తెలుస్తున్నాయి. ఏదైనా చెయ్యి పాండు, ఏదైనా చెయ్యి. ఇది మామూలు విషయం కాదు పాండు, దీని వెనకాల చాలా ఉంది. ఈ ముష్టి సంగ్రామానికి తెరదించు, రంగంలోకి దూకు. చేస్తా. నన్ను ఆశీర్వదించు బాబాయ్. నువ్వేంట్రా స్టేషన్ వెనకాల గడ్డి బిగుతావా? నువ్వు కూడా వెళ్ళు. ఎంజాయ్. తీసుకోండి తీసుకోండి, ఎంజాయ్ ఎంజాయ్. నాకు క్రమశిక్షణ లేకపోతే అస్సలు నచ్చదు. కమ్మింగ్ లైన్. అడుక్కునే వాళ్ళకి డబ్బులు వేయాలన్నా క్యూనా ఏంటో. రేయ్ తలుపులో బాస్. అర్థమైంది.
ఆవో అయ్యో ఆ, ఆ బాసు వేస్తున్నా ఉమ్. ఇప్పుడు చెప్పు నీ పేరేంటి? నా పేరు నిమ్స్ హాస్పిటల్. నిమ్స్ హాస్పిటల్. ఓహో, నిమ్స్ హాస్పిటల్ దగ్గర అడుక్కుంటావా? అవును, అందరూ దండ చేస్తుంటే నువ్వెలా అడుక్కున్నావు? మేము ఇండిపెండెంట్స్, నో అసోసియేషన్స్. మొత్తం ఎన్ని సంఘాలు ఉన్నాయండి? 3-4 సంఘాలున్నాయి. మేము సీనియర్ బెగ్గర్స్, ఇండిపెండెంట్ గా అడుక్కుంటాం. నీ దగ్గర ఇంతమంది రైళ్ళు ఎందుకున్నారు? నగరంలో బిచ్చగాళ్ల కొరత చాలా ఉంది. ప్రజల కష్టాలు గమనించి ఏరియాకొకళ్ళం స్టాల్ ఓపెన్ చేసాం. అయినా ఇక్కడ కొంచెం రష్ ఎక్కువగా ఉంది. ఇంతకీ ఎంత కలెక్షన్ వస్తుందండి? ఆ, 700-800 వస్తది. ఇదంతా ఏం చేస్తాను మీరు? మాదంతా వైట్ కదా, బ్యాంక్ లో దాస్తాం. ఏదైనా కష్టపడి పని చేసుకోవచ్చు కదా. వాట్ ఆర్ యు టాకింగ్? అడుక్కోవడం ఎంత కష్టమో తెలుసా? ఎంత టెక్నిక్ ఉండాలి, ఎంత మార్కెటింగ్ చేయాలి. నీకేం తెలుసయ్యా అడుక్కునే వాళ్ళ కష్టం? ఓ, ఎంతుందా? ఇంకా చాలా ఉంది. చెప్పాలంటే స్కూల్ సిలబస్ అంత అవుతుంది. ఏ సిలబస్ అని పర్లేదు, చెప్పు చెప్పు. ఆ? తలుపు నా దగ్గర లేవు బాసు. ఓ పని చేస్తారా, ఒక 100 రూపాయలు అప్పు మీరే ఇవ్వండి. అడుక్కునే వాళ్ళ దగ్గర గీక్కోవడం అంటే ఇలాగే ఉంటది. ఎల్లెల్లవయ్యా. అదరా, ఇప్పుడు మనం ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇప్పుడు చెప్పండి, మీరు ఇన్ని ఆందోళన మధ్య ఎలా అడుక్కుంటున్నారు? అమ్మా ధర్మం చేయండి అని. అయ్యో, నేను అడుగుతుంది అది కాసా. ఇలా చేస్తే మిమ్మల్ని అసోసియేషన్ నుంచి వెలివేయరా? నాది ఎమర్జెన్సీ బెగ్గింగ్. ఏంటి మీ ఎమర్జెన్సీ? అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. హాస్పిటల్ ఖర్చుల కోసం అడుక్కుంటున్నాను. ఏ ఆపరేషన్? నాకు క్యాన్సర్. క్యాన్సరా? ఎప్పటి నుంచి? గత 5-6 ఏళ్ల నుంచి. 5-6 ఏళ్ళా? అవును. అంటే మీ క్యాన్సర్ ఫేక్ అన్నమాట. ఫేక్ ఏంటండి? కావాలంటే రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి. ఇతంతో ఒక సెల్ఫీ తీసుకుని సర్టిఫికెట్ గురించి తెలుసుకున్నాం. ఓకే, మీతో ఒక సెల్ఫీ దిగచ్చా? మ్మ్. వాట్ హ్యాపెండ్ బాస్? జీరో మంగళ సెల్ఫీతో ఇన్ఫర్మేషన్ పాస్ చేశారా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? బ్లడ్ డ్రాప్ డయాగ్నోసిస్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. బ్లడ్ యూరినా, మోషన్స్, డయాలసిసా? అది అయ్యో, అక్కడ బాత్రూమ్ ఉంది, శాంపుల్ తీసుకురండి. నన్ను చూడగానే అలా ఎలా ఫీల్ అయ్యావు? నా మొహం సర్వరోగాల సంగమంలా ఉందా? ఆపరా నువ్వు. మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. 2000 అవుద్ది. 1000 సరిపోదా? బిచ్చగాడు కూడా తీసుకోడు. కొత్త 500 నోటు ఉంది, ఇవ్వనా? 4000 అవుద్ది. మొదటిదే ఖాయం చేద్దాం. ఓకే, ఏం కావాలో చెప్పండి. ఇప్పుడు ఇందులో కనిపిస్తుందే, ఇది మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్టేనా? ఎస్. ఇలా ఎవరేమన్నారు? డాక్టర్ దైవ సహాయాన్ని కలవండి. దైవ సహాయమా? ఎస్. ఓ. ఆయన పంపించే పేషెంట్లే వీళ్ళంతా. ఆయన ఎలా రిపోర్ట్స్ ఇవ్వమంటే అలా ఇస్తాం. ఇట్స్ అవర్ డ్యూటీ. వెళ్ళి అడగండి. డాక్టర్ దైవ సహాయం. ఓ, అంటే ఈ చౌరస్తాకి గుడిమెట్లకి పడక ఆ ముత్యాల రావుని చౌరస్తా కిడ్నాప్ చేసిందన్నమాట. అలా చేస్తే దానికేంటి లాభం? ఆ కేసు గుడిమెట్ల మీదకెళ్తుందని బాబాయ్కి ఫోన్ చేద్దాం. బాబాయ్, ఫోన్ ఒకసారి గుడిమెట్లకి ఇవ్వు. ముష్టి. ఏయ్, మేడం ఒకసారి రండి. ఏంటి? ఫోను. ఎవరో? సూపర్ స్టార్ రజనీకాంత్. మై జానీ. ఓ మై జానీ. చాలా ఉంది, మాట్లాడే. హలో, నేను పాండుని.
షిట్ నువ్వా చెప్పు. నీకు చౌరస్తా తెలుసా? మీకే చెప్పరా పండు. చౌరస్తా గురించి అడిగితే ఏం మాట్లాడదండి బాబాయ్. ఏం చౌరస్తారా? చెంచల్ కూడా చౌరస్తానా? చక్రపల్లి చౌరస్తానా? అబ్బా, దగ్గర చౌరస్తా, అది గుడిమెట్లకి రైవల్. ఆ, లైన్ లో ఉండు. నీకు చౌరస్తా తెలుసా? దాని పేరు నా ముందు ఎత్తద్దు. ఏ ఎందుకు ఎత్తకూడదు? అది ముష్టి జాతిలో మొదలష్ట చెప్తే దరిద్రపు కొట్టుది. అయ్యో బాబాయ్, బూతులు వచ్చేస్తున్నాయి. మా ఇద్దరికి అస్సలు అస్సలు పడదు. పోనీ అది ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎందుకు తెలీదు? దానికి ఒక ప్రత్యేకమైన అడ్డా ఉంది. దానికి పొగరు కూడా చాలా ఉంది. ఆ, దాని ఫోటో ఉందా? ఏ కావాలా? ఛీ, నాదంత బ్యాడ్ టేస్ట్ కాదు. అయ్యే సరే, వాట్సాప్ చేస్తా. పండు వాట్సాప్ లో పంపిస్తుందంటరా. బాబాయ్, దొంగ దొరికింది, ఆ గుడిమెట్లను వదిలే. అవునా? దొంగ ఇది కాదా? ఆ, ఆ, బయటికి రండి. యా గుడిమెట్ల గిరిజా కుమారి గారు, Yes. తప్పే లేదని తెలిసింది. నేను ముందు చెప్తూనే ఉన్నాను. ఆ, అదే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోనా? ఆహాహా, అడుక్కోవాలి. రెస్ట్ లేకుండా అడుక్కోవాలి. ఓకే, థ్యాంక్ యూ. అమ్మయ్యా, పెద్ద ముష్టిగోల వదిలింది. అబ్బే మిమ్మల్ని కాదు. అయ్యో అదేం కాదు, ఆ చౌరస్తా ఎర్రగడ్డ చౌరస్తాలోనే తిరుగుతూ ఉంటుంది. ఫోన్ చేసి ఆయనకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నాన్న పాండు, ఆ చౌరస్తా ఎర్రగడ్డ చౌరస్తాలోనే తిరుగుతుంటుందంట. ఈ ముష్టోళ్ళు భలే వెరైటీగా పేర్లు పెట్టుకున్నారే. పాండు సార్, మేము ఎర్రగడ్డ చౌరస్తాలో ఉన్నాం. 2 రోజుల నుంచి ఇక్కడికి ఎవరు అడుక్కోవడానికి రావట్లేదంట. ఎవరన్నా అడిగితే చెప్తారు, నేను లైన్ లో ఉంటాను, అడగండి. ఎక్స్క్యూజ్ మీ, మీకు చౌరస్తా తెలుసా? తెలియదమ్మా. అతను అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, మీకు చౌరస్తా తెలుసా? ఏ చౌరస్తా? ఏ చౌరస్తా? మాకు తెలుసు. మీకు తెలుసా? ష్యూరా? వెళ్దాం వెళ్ళిపోయి. ఆ ముష్టిని మామూలుగా ప్లాన్ చేయలేదా? ముత్యాలరావుని కిడ్నాప్ చేసిందంటే గుడిమెట్ల గిరిజా కుమార్ నిరికించడానికే. మరి మంగళచీరల్ని ఎందుకు కిడ్నాప్ చేసింది? నన్ను ఈ కేసు డీల్ చేయకుండా ఆపడానికా? నేను ఈ కేసు డీల్ చేయడం వల్ల తనకొచ్చే నష్టం ఏంట్రా? ముత్యాలరావు తన అండర్లోనే ఉన్నాడు కదా. అంటే తను కేవలం గుడిమెట్ల మీద కోపంతో ఈ ముత్యాలరావుని కిడ్నాప్ చేయలేదు, ఇంకేదో ఉంది. ఏంటంటే? నాకేం తెలుసు బాస్. నమస్కారం సార్. నమస్తే. ఎవరు మీరు? సార్ నేను కరుణామయ అనాథాశ్రమం నుంచి వచ్చాను సార్. కూర్చోండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? 4 రోజుల క్రితం మా అనాథాశ్రమంలో 3 పిల్లలు కనిపించకుండా పోయారు సార్. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు సార్, కానీ నో యూజ్. ఈ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని వచ్చారా? కాదు సార్. పోనీ నన్ను చూసిపోదామని వచ్చారా? సార్ చెప్పేది వినండి సార్. చెప్పండి సార్. ఆ కనిపించకుండా పోయిన పిల్లలు 4 రోజుల క్రితం ఓ గుడి ముందు అడుక్కుంటూ కనిపించారు సార్. వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే 3 ఆడవాళ్ళు వచ్చి నన్ను చావబాది పిల్లలు జోలికొస్తే చంపేస్తా ఉన్నారు సార్. వాళ్ళు ఎవరాళ్ళు? అద్దెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్ నేను? సార్ నాకు అర్థమైన విషయం ఏంటంటే అనాథాశ్రమం పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇలా బిచ్చిగాలుగా మారుస్తున్నారు సార్ వాళ్ళు. మీరే ఎలాగైనా ఆపాలి సార్ ఇది, ప్లీజ్ సార్. కరెక్ట్ టైంకి అదిరిపోయే విషయం చెప్పావు. ఒక్క నిమిషం.
బాబాయ్ చెప్పు బాబాయ్. ఇది జస్ట్ చెత్త కేసు కాదు బాబాయ్, చాలా పెద్ద కేసు. ఓకే, ఈ ముష్టి మాఫియాని నేను బయట పెడతాను. అమ్మా ధర్మం చేయండి అమ్మా, ఆకలేస్తుందమ్మా, ఒక్క రూపాయి వేయండి అమ్మా. అమ్మా ఐ హేట్ దిస్ వాయిస్. ఈ వాయిస్ నాకు నచ్చదని నీకు చెప్పాను కదా. ఏమండి, ఇది మీ డైలాగే. కరెక్ట్ గా కనుక్కున్నావే. అమ్మా ధర్మం చేయండి అమ్మా, ఆకలేస్తుందమ్మా. ఇప్పుడు అదే సౌండ్ తో నీ మొగుడిని నువ్వు అడగాలి. నేనా? నువ్వేనే. వచ్చేసరికి ఏమండి, ధర్మం చెయ్యండి, ఆకలి అవుతోంది, అన్నం పెట్టండి. మొగుడిని బెడ్రూమ్ లో అడిగినట్టు అడగకూడదు, బజార్లో అడిగినట్టు అడుక్కోవాలి. స్టైల్ ఆపి అడుక్కోవే. అమ్మో, ధర్మం చేయండి అమ్మా. పెంచో సరిపోలేదా? అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఒక రూపాయి ఉంటే వేయండి అమ్మా. ఒక రూపాయి ఉంటే వేయండి అమ్మా. ధర్మం చేయండి అమ్మా. ఆపో ఆపో. అంత నవ్వు వస్తుందా? రేయ్ బొచ్చలేండ్రా, అడుక్కోండి. మీరే అడుక్కోండి. అమ్మా ధర్మం చేయండి ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్. ఇదేమన్నా ఇంటర్వ్యూనా? వసేయ్, నువ్వు ఇలాగే ఇంగ్లీష్ లో అడుక్కున్నావంటే నిన్ను అమెరికా పంపిస్తాను, అక్కడ డాలర్లు అడుక్కోవచ్చే. నువ్వేంటే బండదల తెగ తిప్పుతున్నావు? నిన్ను చూస్తే ఎవరో బెచ్చవేరే. నీకు కాలు చెయ్య తీయాల్సిందే. కుంటుతూ అడుక్కో. లే అడుక్కో. కాలు పైకి పెట్టావు. అమ్మా ధర్మం చెయ్యండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఒక రూపాయి ఉంటే ఇవ్వండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ధర్మం చెయ్యండి అమ్మా, ధర్మం. అమ్మా అబ్బా పర్ఫెక్ట్ గా చేస్తున్నావే. అవునండి, చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది. నువ్వు అడుక్కోడానికి బాగా సూట్ అవుతావే. నీకు ప్రాక్టీస్ సరిపోతే నిన్ను కోటి బజార్ కి పంపిస్తాను. వదులే, నీ కలర్ కి జూబ్లీ హిల్స్ బెటర్. నువ్వేంటే తెగ నవ్వేస్తున్నావు? లే నువ్వు కూర్చో. లేగవే. ఇప్పుడు నీకు కళ్ళు లేవు, అడుక్కో చూస్తా. అమ్మా కళ్ళు లేని కబోదినమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా సరే అబ్బా, దరిద్రంగా చేస్తున్నావు. నీకంటే ఇదే నయం. కూర్చో. చూసారా, అడుక్కోవడం అంటే అదొక కళ. అందరూ కలిసి అడుక్కోండి. అడుక్కోండి. అమ్మా ధర్మం చేయండి. రే వెళ్ళి కోక్ పట్రా. రే ఇది అడుక్కోవడం కంటే ఒక పాట రూపంలో పాడు. అడుక్కోవటంలో పాట ఏముంటుందండి? పాడు. అంటే ఇంత కూరుంటయ్యమ్మో, ఇంత బువ్వుంటయ్యమ్మో, నీ కొడుకులు బిడ్డలు చల్లంగుండ అమ్మో, దండం పెడతా అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మ. అన్నా 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 ఆకలేస్తుందన్నా. అన్నా అన్నా ఏంటి బాస్? ఆకలేస్తుందన్నా. అన్నా 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 అన్న నేను 2 రోజులు అయిందన్నా. రేయ్, అన్నా అన్నా రా. ఎందుకు అడుక్కుంటున్నావు? ఆకలేసన్నా. ఆకలేస్తే అడుక్కోవాలా? అన్నది ఎవరు బెటర్ కదన్నా.
అడుక్కోవడం మానేస్తావా నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తాను. వద్దన్నా, చంపేస్తారు. చంపేస్తారా? అవునన్నా. ఎవర్రా చంపేస్తారు? ఎవరు లేరన్నా, నన్ను రేయ్, వదిలేనా. రేయ్, రేయ్, ఆగు, ఆగు, రేయ్, పట్టుకోరండి, పట్టుకో. అమ్మా, ఎక్కడికిరా వెళ్ళేది? వదిలేనా, 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 అన్నా, వదిలేనా, వదిలేనా, వదిలేనా. ఏయ్, రేయ్, ఎవర్రా? ఏయ్, యు ఆర్ అండర్ అరెస్ట్. రేయ్, అడుక్కునే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? నేను అరెస్ట్ చేసేది అడుక్కునేదాన్ని కాదు, ముష్టిదాన్ని అంతకన్నా కాదు. ఒక పెద్ద మాఫియా నడుపుతున్నా మాఫియా డాన్ని. అడుక్కు తింటమే కదండి, ఇందులో మాఫియా ఏముంది? మీకంతవరకే తెలిసి ముత్యాలరావు గారు. అనాథ శరణాలయం పిల్లల్ని కిడ్నాప్ చేయడం, వాళ్ళని బెదిరించి భయపెట్టి రోడ్ల మీద ముష్టి వాళ్ళగా మార్చడం, ఇది ఇది ఇవి నడిపే మాఫియా. సార్ సార్ సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. నేను అడుక్కునేదాన్నే సార్. మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. నీ ఓవర్ యాక్టింగ్. నీలాంటి దానికి 10-15 కాదే, లైఫ్ లాంగ్ జైలు పడేయాలి. చిన్న పిల్లలతో ముష్టి మాఫియా నడుపుతావా? అదే పోలీస్ స్టేషన్కి. ఆగండి. ఆ? ఇందాకటి నుంచి మా అందరి చేత ఇది ముష్టెత్తించి టార్చర్ పెట్టింది. ఇది కూడా మా దగ్గర ముష్టెత్తాలి, మేము దాన్ని టార్చర్ పెట్టాలి. కాని కాని మొదలు పెట్టు. అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అమ్మా, చూశారుగా, మన చుట్టూ అడుక్కునే వాళ్ళ మధ్య కూడా మాఫియాలు ఉంటారు. చిన్న పిల్లలు కనిపిస్తే కాల్ ద పోలీస్. అమ్మయ్యా, మొత్తానికి ముష్టి కేసు క్లోజ్ అయింది. సరే, ఇక మీద మాత్రం ఇలాంటి ముష్టి కత్త మాత్రం రాను. పాల్, జేమ్స్ పాల్.